अष्टाध्यायी जगन्माता यस्य चित्तस्य मुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। सदाशिवसमारम्भां तथा पाणिनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం అండి. ఓం నమస్తే అండి. అందరికీ ధన్యవాదాలు ఇందిరి గారు. అయితే ఇప్పుడు మనము ఈ సహజ బోధలో ఉన్నాము. దీంట్లో లుంగులకారము చూస్తున్నాము. చంగుతో నిన్న చూసుకున్నాము కదా. సో చంగుది గుర్తుందా? చంగ్ అంటే దాంట్లో మిగిలింది ఏంటి? ఆకారం కదా. చంగులో ఆకారము మిగిలింది. ఈ చంగ్ అనేది ఎలాంటిది అంటే ఏం చెప్పుకున్నాము? గకారం ఎత్తైనటువంటిది కాబట్టి గిత్, అవునా? గిత్ కాబట్టి దాంట్లో ఏమవుతుంది? గుణవృద్ధుల నిషేధం కావాలి కదా, అవునా? కావాలా కావద్దా? కావాలి. కావాలి. కానీ చ్లీ అనేది ఏంటిది? ఆర్ధధాతుక ప్రత్యయము, అవునా? అది ఆర్ధధాతుక ప్రత్యయము. ఆర్ధధాతుక ప్రత్యయం వచ్చినప్పుడు దానికి పూర్వంలో ఏముంది? గుణం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు చంగు వచ్చిందంటే గుణం చేయడానికి వీల్లేదు, అవునా? అందుకనే ఏం చేశారు ఇక్కడ? నిచ్ తీసుకొచ్చాము. అర్థమైందా? నిచ్ ఎందుకు తేవడం జరిగింది ఇక్కడ? గుణం కావాలి, ఆ రూపం కావాలి అంటే గుణము కావాలి. మరి గుణం కావాలంటే చంగుంటే గుణం అవుతుందా? అవ్వదు. గుణవృద్ధుల నిషేధం. మరి ఏం చేయాలి? నిచ్చుని తీసుకురావాలి, అవునా? నిచ్చుని తీసుకురావాలి అంటే ఏం చేయాలి మరి? ఈ నిచ్చు రావాలి అంటే మరి క్రీధాతువు నిచ్చుతో లేదది, చురాదిగణములో లేదు కాబట్టి హేతుమతి చ అనే అర్థంతో వస్తుంది ఇది. అర్థమైందా? చేయించడము అనే అర్థములో మనం ఏం తీసుకొచ్చాము? నిచ్చెని తీసుకొచ్చాము. నిచ్చెని తీసుకొస్తే అప్పుడు ఏమైంది? గుణము చేయగలిగినాము. అందుకని గుణము వృద్ధులు చెయ్యొచ్చు. మరి ఇప్పుడు చంగ్ అనేది ఏంటిది? అది గకారమిత్, కానీ అక్కడ ఉన్నదేంటి? సిచ్, అవునా? శ్లేహ సిచ్ అని చెప్పుకున్నాము కదా. అయితే దానికి పూర్వంలో మనకి నిత్య తీసుకొచ్చాము. నిత్య తీసుకొచ్చాం కాబట్టి నకారం ఎత్తైనటువంటిది. అందుకని ఇక్కడ ఏం చేసాము? క్రీధాతువుకి అచ్చోయినెత్తి ఏం చెప్తుంది? అచ్చు చివరిగా ఉంటే, దానికి పరంగా ఎత్తు గాని నెత్తు గాని ఉంటే వృద్ధి చేసుకోమని చెప్పింది, అవునా? అజంత ధాతువులకి ఏం చేయమని చెప్పింది? అది వృద్ధి చేసుకోమంది, అవునా? సో వృద్ధి ఏమైంది? క్రీకి వృద్ధి ఏంటి? కార్ వచ్చింది. కార్ వచ్చిన తర్వాత మళ్ళీ నిచ్చులో మనకి ఏం మిగిలింది? ఇత్తు సంచలపు ఈ మిగిలింది. సో ఇప్పుడు మన దగ్గర ఏముంది? కారి అంటే 2 అచ్చులు ఉన్నాయి, అవునా? దానికి పరంగా ఇప్పుడు ఏముంది? మళ్ళీ చంగుని తీసుకొచ్చాం, అవునా? అంటే తిప్పు వస్తుంది. తిప్పు తర్వాత ఈ వికరణ ప్రత్యయము చ్లీ వస్తుంది. చ్లీ ప్లేస్లో సిచ్ వస్తుంది. ఆ సిచ్కి ఏంటిది? ఇది సిచ్కి అపవాదంగా చంగ్ వస్తుంది. అర్థమైనా? సో చెంగ్ వచ్చేసి ఏమైంది అక్కడ? చెంగ్ ఏం చెప్తుంది? అది ధాతువుని ద్విత్వం చేయమని చెప్తుంది. కాబట్టి కారి అనేది మనకు అంగం ఉంది. ఈ అంగములో మరి దేన్ని చెయ్యాలి ద్విత్వము అంటే? ఎవరు చెప్తారు? ఏకాచో ద్వే ప్రథమస్య. ఈ సూత్రం వచ్చేసి ఏం చేస్తుంది? ద్విత్వం ఏ పార్ట్కి చెయ్యాలో చెప్తుంది అది. అయితే హల్లుతో మొదలైతే మన దగ్గర ఉన్నది ధాతువు హల్తో మొదలైందేనా? కారి అన్నాము. కా అంటున్నాము మొదట, అవునా? కకారం చెప్తున్నాము. సో హల్తోనే మొదలయ్యింది. అలా మొదలైతే ఏకాచు ఉన్న ప్రథమ భాగాన్ని తీసుకోమంది. ప్రథమ భాగానికి ద్విత్వం చేయమంది. సో ఇప్పుడు కారీలో ఎన్ని అచ్చులు ఉన్నాయి? 2 అచ్చులు ఉన్నాయి. సో రెండవ అచ్చును వదిలేస్తే మొదటి భాగం ఏముంది? కారు. ఈ కారుని ద్విత్వం చెయ్యాలి అంటే మరోసారి రాసుకోవాలి. కారు, ఇంకో మన దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి కారు ఈ, అవునా? ఇలా ఉంది మన దగ్గర రూపం ఇప్పుడు. అయితే ఈ రెండింటిని ఏమంటాము? ఉభే
అభ్యస్తం. అభ్యస్తం. ఆ తర్వాత దానికి పూర్వంలో ఉన్నదాన్ని ఏమంటాము? అభ్యాసం. అభ్యాసం. పూర్వోభ్యాస కదా. సో పూర్వోభ్యాస అనే సూత్రం చెప్తుంది మొదటిగా ఉన్నదానిని అభ్యాసము అంటాము అని చెప్పేసి. అయితే ఈ అభ్యాసము అని పేరు ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఈ 5 కార్యాలను చేయడానికి. ఏ 5 కార్యాలు మరి? పేర్లు చెప్పేసేయండి. అభ్యాస కార్యం. హలాది శేష. ఫలాదిశేష, హ్రస్వః, ఉమ్, ఉభోశ్చితు. ఉమ్, అది హ్రస్వ మహాప్రాణాన్ని అభ్యాసే అల్పప్రాణం చర్చ. విలాసే చర్చ. తర్వాత తర్వాత పురత్. పురత్. ఈ 5 కార్యాలు మనం చేసుకుంటాం. అవునా? అయితే ఇప్పుడు అది కారు ఉంది మన దగ్గర. ఇప్పుడు కారులో ఏది పనిచేస్తుంది 5 సూత్రాలలో? ఫస్ట్ సూత్రం ఏది? దీర్ఘాన్ని హ్రస్వం చేసుకోమని ఫస్ట్ హ్రస్వః. కాదు, ఫస్ట్ సూత్రం ఏంటి? హలాది శేష. ఫలాదిశేషః. అప్పుడు ఏం మిగిలింది? కా మిగిలింది. ఆది హల్లుని ఆపేసుకోమని చెప్పింది, మిగతా హల్లులని తీసేయమని చెప్పింది. ఓకేనా? ఆది హల్లు ఏముంది మన దగ్గర? కా. కా ఉండిపోయింది. సో కా ఉంటుంది. ఈ రేఫ అనేది వెళ్ళిపోతుంది హలాది శేష ద్వారా. ఓకేనా? తర్వాత ఏమైంది? కా ఉన్న తర్వాత మన దగ్గర ఏం అక్షరం ఉంది? అది దీర్ఘముతో ఉంది. హ్రస్వం చేసుకోవాలి. కా. నెక్స్ట్ అభ్యాస చర్చలో మహాప్రాణం అల్పప్రాణం చేసుకోవాలి. మహాప్రాణం కాదు కాబట్టి ఇక్కడ ఆ సూత్రం ఉపయోగించము. కుహోస్తుకు అనే దాని ద్వారా కవర్గం అంతా చవర్గంగా మారుతుంది. కవర్గ హకారాలు కదా. సో ఇక్కడ మన దగ్గర 6 ఉంటే ఈ చవర్గంగా మారుతుంది. మన దగ్గర ఏముంది ఇప్పుడు? కా ఉంది. అవునా? ఈ కాని ఎలా చేయాలి అంటే ఈ 6ంటికి 5 ఉన్నాయి. సో లేదా ఇప్పుడు మన దగ్గర కా ఒకటే ఉంది, ఇప్పుడు ఇక్కడ 5 ఉన్నాయి. ఏం చేయాలి? స్థానేంతరతమః. ఉచ్చారణ స్థానాలు ఉత్తమం. ఉచ్చారణ స్థానాలను చూస్తుంటే మనకి ఏం దొరికింది? చకారం, చవర్గం. చవర్గంలో చకారం. అవునా? సో చకారం దొరికింది. సో ఇప్పుడు క చ. క అనేది ఇప్పుడు చ అయిపోయింది. అవునా? చ అయిపోయింది. మన దగ్గర ఏముంది ఇప్పుడు? చకారు ఈ. ఇలా ఉంది. అవునా? చకారు ఈ. ఆ తర్వాత ఇంకా పక్కన ఏముంది? ఆ ఉంది. అంగ్. చంగులో నుంచి ఆ మిగిలింది కదా. చంగులో ఆ మిగిలింది. ఈ తర్వాత ఆ ఉంది. అవునా? ఈ ఆ అనేది ప్రత్యయం ఏంటిది? ఇది ఆర్ధధాతుక ప్రత్యయము. అవునా? ఆర్ధధాతుక ప్రత్యయము అది వల్తో మొదలయ్యిందా? లేదు. లేదు. అచ్చుతో మొదలైంది. వల్ లేదు అక్కడ. అచ్చుతో మొదలైంది. అచ్చుతో మొదలైతే ఏం చెప్పారు మరి? అక్కడ దానికి ఈ అనేది ఉండడము ఇష్టము లేదు. అందుకని నేరనిటి, నేహే అనిటి. అంటే నీ. నీ అంటే నిచ్ అనమాట. ఇక్కడ నీ అనేది ఏముంది మన దగ్గర? ఇకారం ఉంది. అనా? నిచ్చిలో నుంచి ఈ మిగిలింది. ఆ ఈ అనేది ఎక్కడుంది? అనిట్ పక్కకు ఉంది. అనిట్కి పూర్వంలో ఉంది. అవునా? నేహే అనిటి. అనిటి అంటే ఏంటిది? ఇట్టు కానటువంటిది కదా. సో మనకి అంగ్ ఆ అనేది ఉంది కదా. చంగులో ఆ మిగిలింది కదా. సో ఇది అనిట్ కదా. అవునా? ఎందుకు అనిట్ అయింది? వల్లు కాదు అది. వల్లు కాదు అంటే ఏంటి? ఇట్టు కాదు అది. అవునా? ఇట్టు రాదు దాంతో. అనిట్. అయితే అనిట్ అనేది పరంగా ఉంటే నీ అనేది ఏదైతే ఉందో, నిచ్ ఏదైతే ఉందో ఆ నిచ్చిని డిలీట్ చేస్తుంది, అది తీసేస్తుంది. ఓకే అంటే ఈ అనేది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? దాని పని అయిపోయింది. ఇంకా ఏం చేసింది అది? నిచ్చొచ్చి ఏం చేసింది? గుణం చేసింది. అర్థమైందా? ఇప్పుడు చంగుంటే గుణం అయ్యేదా? అయ్యేది కాదు. కాదు. ఈ రూపం వచ్చేదా? రాదు కదా. సో కాబట్టి గుణం కోసం దాన్ని వాడుకోవడం జరిగింది. అలాగే వేరే అర్థాన్ని తీసుకురావడానికి కోసము వాడుకోవడం జరిగింది. అవునా? అంటే మేడం చంగ్ నిషేధిస్తుందా గుణాన్ని ఇంకా టోటల్ గా ఎక్కడైనా? అంతే కదా. ఇంగకారమిత్ గిత్ ఏమని చెప్పుకున్నాము? కింగితిచ గుణవృద్ధుల నిషేధం కదా. గిత్తుతో పోయింది. సో అది చంగుంద అంగుంద గుణవృద్ధుల నిషేధం. ఓకేనా? సో గకారం ఎత్తుంటే మనకి ప్రత్యయములో దానికి పూర్వం ఉన్న అంగానికి
గుణవృద్ధులు నిషేధం. ఓకేనా? ఓకే. న్యా. సో ఇప్పుడు ఏమైంది మరి, మన దగ్గర ఉన్నటువంటిది చకారము, చకారం కాదు, చ తర్వాత కర్, తర్వాత ఆ, చంగులో ఆ. ఓకేనా? ఇంత ఉంది. ప్రత్యయ పార్టీని అక్కడే ఉంచేసాము. అత్ పెట్టేద్దాం. అత్. ఓకే. తీ ఉంది కదా, తిప్పు ప్రత్యయం ఉంది కదా. సో తిప్పు ప్రత్యయము మనం ఎక్కడ చేస్తున్నాము? లుంగాదేశ తిప్పిది. అవునా? సో లుంగాదేశ తిప్పి ఏం చెప్తుంది? లుంగ్ అంటే ంగిత్. అవునా? ంగిత్ లకారం అది. సో ంగిత్ అందులో లకారానికి మొదలు ంగిత్ లకారానికి ఏం చేయాలి? ఏం చెప్పుకున్నాము? 3 సూత్రాలు. ఇతశ్చ తస్తస్థమిపాం తాం తం తామః, తర్వాత ఆడుత్తమస్య పిచ్చ, లేదా లుంగ్ లంగ్ రింగ్ క్షడు దాత్తః. ఈ 4. అవునా? సో ఇప్పుడు దాంట్లో మనకి తిప్పుకి ఏం కావాలి? ఇతశ్చ. ఉత్తమం. ఓకేనా? ఇతశ్చ ద్వారా ఈకారానికి లోపం త్ మిగిలింది. అవునా? అంటే మనకి ప్రత్యయ పార్ట్ ఏముంది ఇప్పుడు? ఆ త్, 2 కలిపితే అత్. ఈ అత్ అనేది ఉంది. ఈ అత్ అనేది తర్వాత ఏం చెప్తుంది అది? అత్ అనేది చంగ్ అని చెప్పుకున్నాం మనం ఇక్కడ. అవునా? ఈ చంగ్ ఎక్కడుంది? నిచ్చు తర్వాత ఉంది. ఎక్కడుంది? నిచ్చు తర్వాత ఉన్న చంగ్కి ఏం చెప్పారు? అభ్యాసములో ఈకారము చేసుకోమన్నారు. ఏం చేసుకోమన్నారు? అభ్యాసములో ఈకారము. ఈ సన్యత ఎందుకు? అది సన్వత్ భావం. సన్వత్ భావం వచ్చేసి సన్వత్ ఉన్నప్పుడే సన్యత అనే సూత్రం వచ్చి ఇకారం చేసుకో, అకారానికి ఇకారం చేసుకో అని చెప్పింది అభ్యాసంలో. అవునా? అందుకని ఇది మనకి నిచ్చిని ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ? సన్వత్ భావము. సన్వత్ భావం ద్వారా ఏమైపోయింది? అది చి అయిపోయింది. అది చి కార్ తర్వాత అత్ ఇలా ఉంది. అవునా? అయితే ఇప్పుడు మనకి చంగ్ నిచ్చు చంగ్ ఉండడం చేత అదేం చెప్పింది? దాంట్లో అంగములో ఉన్నటువంటి ఉపధాకి హ్రస్వం చేసుకోమంది. ఓకే. నిచ్చు తర్వాత చంగ్ ఉన్నటువంటిది ఏం చెప్పింది? అభ్యాసం అదే ఏంటి? ఉపధాలో ఉన్నటువంటి దానికి ఏం చేయమని చెప్పింది? దీర్ఘో లఘు. అవునా? దీర్ఘో లఘు, లఘోహో, దీర్ఘో లఘోహో. అవునా? సో అదేం చెప్పింది? అది దీర్ఘం ఉన్నది హ్రస్వం చేసుకో అని చెప్పింది. మరి హ్రస్వం అంటే ఏంటి అసలు? లఘు అన్నది. లఘు అంటే ఏంటి మరి? హ్రస్వం లఘు, హ్రస్వం చేయాలి. అంటే కారు అనేది ఉంది కదా మన దగ్గర. సో కర్ర అయింది, అది కర్ర అయింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆ తర్వాత ఇక్కడ చి కర్ అత్ ఇలా ఉంది. ఓకే. చి కర్ అత్. అప్పుడు ఏం చేయాలి మరి అంటే ఇంకోటి ఏమని చెప్పింది? అక్కడ ఏదైతే హ్రస్వం ఉన్నదో దానికి అదిగా దీర్ఘో లఘు అనేది దీర్ఘం చేయమని చెప్తుంది. అది హ్రస్వం అభ్యాసంలో ఉన్నదానికి దీర్ఘం చేయమని చెప్పింది. అవునా? మరి ఉపధాకి ఏం చెప్పుకున్నాము? అది నిచ్చు తర్వాత చంగుంటే. అవునా? నిచ్చు తర్వాత చంగుంటే ఏం చెప్పుకున్నాము? ఉపధాలో దీర్ఘం చెయ్యాలి. అవునా? అర్థమైనా? సో అది వేరు. ఓకే. సో ఇప్పుడు అభ్యాసం దగ్గరికి రండి. చకారం ఏదైతే చీ ఉందో మన దగ్గర, ఆ చీకి దీర్ఘం చేయమని చెప్పింది. దీర్ఘం చేయాలి అంటే ఏం కావాలి ఇప్పుడు? చీ ఉంది కదా, చీకి దీర్ఘం ఏంటి? చీ కదా. సో చీ అయిపోయింది. చీ వచ్చేసి ఏమైపోయింది? అది చీ కర్ అత్. ఓకే. మన దగ్గర ఏముంది? చీ కర్ అత్. సో మొత్తం కలిపితే చీకరత్. ఓకే. సో ఇప్పుడు మనకి ధాతువు ఎలా కనిపిస్తుంది? ఆదిలో హల్లా అచ్చ, అచ్చుంది. సో చీ అంటే అచ్చ, హల్లా అంటే హల్లు, హల్. అట్టు తీసుకుంటే కనుక అచ్చు.
అత్తు కాదు, నేను ఏమన్నాను? ధాతువు దేంతో మొదలయ్యింది ధాతు అన్నాను. వచ్చి ఆ, హల్లుతో దానికే ఆన్సర్ చెప్పండి, వేరేది వద్దు ఇంకా. ఓకే, హల్లు సో హల్లుతో కవిత గారు ఒక హా, హల్లుతో మొదలైంది కరెక్టే గాని ఈ ఉమ్. దీర్ఘము ఏ సూత్రం ద్వారా వచ్చిందండి ఇక్కడ? దీర్ఘం ఎవరు చెప్తున్నారు? చెప్పండి దీర్ఘం. ఇప్పుడు మీరే చెప్పారు, మన ఎవరు, పుష్ప గారు చెప్పండి. ఉమ్మ్. దీర్ఘో చెప్పండి. లఘు దీర్ఘో లఘో లఘు. హా, లఘోహో, దీర్ఘో లఘోహో. ఉత్తమం. సో ఇప్పుడు ఏమైంది? అక్కడ దీర్ఘం వచ్చింది కదా. సో దీర్ఘం వచ్చేసి మనకి ఏం చేసుకున్నాము? అది హల్లుతో మొదలైనటువంటి ధాతువు. ఇప్పుడు అవునా, ధాతు రూపంలో మనకి ఏముంది ఇక్కడ? చకారం ఉంది. చీకరత్తులో చకారం ఆదిగా ఉంది. సో కాబట్టి మనకి భూతకాలం చేయాలి అంటే అట్టు రావాలా, ఆట రావాలా అంటే హల్తో మొదలైందా, అచ్చుతో మొదలైందా అనే విషయాలు మనకి తెలియాలి కదా. సో ఇప్పుడు మనకి హల్తో మొదలైందని తెలిసింది. సో అప్పుడు ఎవరు వస్తారు? అట్టు అట్టు వస్తుంది. ఏ సూత్రం చేత? లుంగు ఆంతం లంగు వస్తే లుంగు లంగు రెంగు క్షడు దాత్త. సో ఉదాత్తము అని చెప్తున్నాము. వచ్చేటువంటి అకారం ఏంటంటే అది ఉదాత్తము. ఓకే, సో ఇప్పుడు అది ఉదాత్తం అయితే మిగిలినవన్నీ ఏమవుతాయి? రెండవ పాదంలో. ఓకే, మొదటి పాదం కాకుండా రెండవ పాదంలో మనకి సూత్రాలన్నీ ఈ వీటికి సంబంధించినవి ఉంటాయి. అవి కూడా చెప్పుకుందాం మనము. ఓకే, ఒకరోజు స్వర ప్రకరణం చూసుకున్నప్పుడు చెప్పుకుందాం. అయితే సో ఇప్పుడు అది ఏమైంది? చీకరత్ అయింది. అర్థమైందా? ఇలాగా మనము చూసుకున్నాము. దానికి సూత్రాలు ఏమేమి వచ్చాయో ఇప్పుడు చెప్తాను, రాసుకుంటారా? ఇక్కడ మనకి ఈ చకారానికి దీర్ఘం వచ్చింది. దేనివల్ల? చీ అన్నాం కదా. దీర్ఘో లఘోహో. తర్వాత ఇప్పుడు మనకి కార్ అని ఉంది. కారులో ఏం చెప్పుకున్నాము? నవ్ అంటే ఏంటి? నీ అనేది పరంగా ఉంది. తర్వాత చంగ్ కూడా అక్కడ పరంగా ఉంది. చంగి ఇకారం రావాలి, చంగి. అవునా, చంగి. తర్వాత ఇవి రెండు ఇలా ఉంటే చంగి అంటే ఏంటి? అవి రెండు కూడా పరంగా ఉంటే. ఓకే, అంగములో అంటే ఇప్పుడు అక్కడ ఏమై అంగంలో ఉపధాకి హ్రస్వము. ఓకే, సో ఉపధాకి హ్రస్వము ఎలా చెప్తారు సంస్కృతంలో? ఉపధాకి కింకున్ యొక్క ఏమొస్తుంది? ఉపధాయాహ. కింకున్ యొక్క షష్ఠి. ఓకే, లతాయాహ ఉపధాయాహ భవతి. ఉత్తమం. ఉపధాయాహ హ్రస్వః. ఇప్పుడు సూత్రం చెప్పండి ఇక. చంగి ఉపధాయా హ్రస్వః. ఓకే, చంగి ఉపధాయ హ్రస్వః. ఇప్పుడు సూత్రాన్ని ఇంకా చెప్పండి. చంగి ఏముంది అక్కడ? చంగి అంటే ఈ వచ్చింది, తర్వాత వచ్చింది. రెండు అచ్చులు పక్క పక్కన ఉంటే ఏం చేయాలి? సంధి జరగాలి. ఏం సంధి జరగాలి అక్కడ? యణాదేశం. యణాదేశం. దీర్ఘం ఎందుకు వస్తుంది? ఈ ఊకి దీర్ఘం వస్తుందా? యణాదేశం. సో అప్పుడు ఏమైంది? అది చంగ్యుపధాయ. ఏమొచ్చింది? ఇకారానికి యకారం. చంగ్యుపధాయ హ్రస్వః. చంగ్యుపధాయ హ్రస్వః. ఓకేనా? క్లియరా? సో ఇప్పుడు మనకి కార్ అనేది ఉంది. కార్కి పూర్వం ఇదంతా అంగం. అవునా, మనకి ఉన్నది చీకి చీ కూడా చీ వద్దు, చా ఉండండి ఫస్ట్. సో చకార్ అని ఉంది. అవునా, ఈ చకారులో పరంగా ఏముంటుంది? అన్నాము. అంటే ఏమంటాము? పరము. అవునా, నీ పరంగా ఉంది. తర్వాత చంగ్ పరంగా ఉంది, ఏమనాలి? చంగి. అవునా, ఇవి రెండు ఉన్నప్పుడు దీనికి ఉపధాలో ఏమవుతుంది? హ్రస్వము. ఉపధాకి, వీటి రెండిటి యొక్క ఉపధాకి పూర్వంలో ఉన్న ఉపధాకి హ్రస్వము. చంగి ఉపధాయాహ హ్రస్వః. అది సూత్రం. అర్థమేనా? చంగి ఉపధాయాహ. ఉపధాయాహ అంటే దీనికి పూర్వంలో ఉన్న ఉపధాకి అన్నమాట. ఓకే, ఉపధాకి ఏం జరుగుతుంది? హ్రస్వం. ఉపధ అంటే ఏంటి?
చివరి వర్ణానికి పూర్వము, పెనల్టిమేట్. ఏముంది అక్కడ? కా, ఆ ఉంది. ఆకి హ్రస్వం చేయండి, క. అవుతుంది అవుతుంది అప్పుడు. కర్. ఓకేనా? సో కర్. ఉపధ అంటే ఏంటి? సూత్రంలో ఎలా చెప్పారు ఉపధ అంటే? అలోంత్యాత్ పూర్వ ఉపధ. అల్ అంటున్నాము, ఏదో ఒక అక్షరం, ఏదో ఒక అక్షరాన్ని ఏమంటాము? అల్. అర్థమైందా? హలో. ఏదో ఒక వర్ణం, ఆ వర్ణానికి పూర్వం ఉన్నటువంటిది అంటే ఏమనాలి? అల్ అంతంగా ఉన్నదానికి పూర్వము. అర్థమైందా? అంత్య అల్లుకి పూర్వము. అర్థమవుతుందా? ఈ అల్ ఎక్కడున్నటువంటిది? అంతంగా ఉన్నటువంటిది. కాబట్టి అల్ అంత్యాత్ పూర్వ ఉపధ. అలోంత్యాత్ పూర్వ ఉపధ. పూర్వములో ఉన్నది ఉపధ అని చెప్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు చంగుతో మనము ఒకటి చూసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఇది క్సాతో చూడండి. క్సాతో ఏముంది? అలిక్షత్ అని చెప్పుకున్నాం మనం. లిహ్ ధాతువు. అవునా? ఏం ధాతువు అది? లిహ్ ధాతువు. లిహ్ ధాతువు. లిహ్ అంటే ఏంటి? లిహ్ అంటే నాటకం. నాకడం. అలిక్షత్ లిహ. లిహ అంటే ఏంటిది? మరి నాకడాన్ని ఏమన్నాము? లిహ స్వాదనం కదా. ఆ అంటే ఆస్వాదించడం, టేస్ట్ చేయడం కదా. అవునా? నాకడము అవన్నిటికీ ఏం చెప్పుకున్నాము? ఆస్వాదించడము. ఓకేనా? ఆస్వాదనే. ఏంటిది? ఆస్వాదనే అంటే ఆస్వాదించడం. ఓకేనా? అలిక్షత్ అనే రూపాన్ని మనము సిద్ధింప చెయ్యాలి కదా. ఓకే. సో ఇప్పుడు మనకి ఇది వైట్ బోర్డు షేర్ చేస్తాను. ఇది డేట్ ఎప్పటితో ఉంది ఇందులో, ఈ డేట్తో లేదు. కాకపోతే అది ఆల్రెడీ చేసింది ఉందని అలా పెడుతున్నాను. ఓకే, ఈ డేట్ని మర్చిపోండి. ఓకేనా? మే 1ది ఉంది. యా. సో ఇప్పుడు లిహ ధాతువుకి ఏమన్నాము? లిహ. మూల ధాతువు ఏంటి? లిహ. లిహ. ఆస్వాదనే. ఓకే, ఆస్వాదనే అన్నమాట. ఆస్వాదనే అంటే ఇది ఏ విధంగా ఉంది? ఇది ఎప్పుడు కూడా అర్థ సందర్భం ఎలా ఉంటుంది? సప్తమిలో ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చూపించాలి? అలిక్షత్. మన రూపం ఏంటి? అలిక్షత్ని ప్రతిపాదించాలి. అలిక్షత్ అంటే ఏంటి అసలు? ఆస్వాదించాడు. ఎప్పుడు? ఈరోజు. ఉత్తమం. ఈ రోజు ఆస్వాదించాడు, ఈ రోజు టేస్ట్ చేశాడు, ఈ రోజు నాకాడు. ఓకే, తేనె నాకాడు కదా. సో అలాంటిది. సో ఇప్పుడు లిహ్ ధాతువుకి మనకి ఇందులో ఉపదేశంలో చెప్పినటువంటి ఏవైనా ఉన్నాయా? ఇత్తని పేరు పెట్టినటువంటివి. లిహ. లిహ ఉంది కదా. ఉపదేశాన్ని అజననానికి శక్తి ఉంది. ఉంది. అనునాసిక అచ్చు ఇక్కడ ఏముంది మరి? దాన్ని ఏమంటాము? సో ఇప్పుడు దాన్ని ఏమంటాము? అకారాన్ని ఇత్ అంటే ఏమంటాము? అత్ ఇత్. తర్వాత కలపండి మొత్తం. అదిత్. అదిత్. ఉత్తమం. అదిత్. అవునా? ఇది ఎలాంటి ధాతువు? లిహ అనేది అదిత్ ధాతువు. ఉత్తమం. ఓకేనా? అదిత్ ధాతువు. సో ఇప్పుడు మనకి ఈ అదిత్ ద్వారా మనకి లిహ్ అనేది వచ్చింది. అవునా? సో ఇప్పుడు మనం దేంతో చేస్తున్నాము? క్సా అనే ప్రత్యయం. ఏం ప్రత్యయము? క్సా. ఈ క్సా అనే ప్రత్యయంతో చేస్తున్నాం మనం. ఓకే, లిహ్ ధాతువు భూతకాలంలో. భూతకాలంకి ఇక్కడ మనము ఏం చేసేది? లుంగి. ఓకే, లుంగి అనేది సూత్రం అనమాట. లుంగి ద్వారా ఏం చేస్తున్నాము? లుంగ్ లకారం చేస్తున్నామని చెప్పుకుంటున్నాము. అయితే ఈ లుంగ్ లకారంలో మనకి దానికి ఆదేశం, ఆగమము ఏముంది? ఆగమమా ఆదేశమా? వికరణ ప్రత్యయం ఏముంది? ఆదేశమే. ఇప్పుడు మనకి తిప్. అవునా? ఫస్ట్ ఏంటి? లిహ్ ధాతువు ఎలాంటిది? అది ఆత్మనేపదిన పరస్మైపదిన అంటే నేను తిప్ అని రాశాను. మీరేం చెప్తారు ఇప్పుడు?
పరస్మై పరస్మైపది ఉత్తమం. ఓకే. సో ఈ లిహ్ ధాతువుకి మనం చేస్తున్నది లుంగి అన్నాము. ఈ లుంగి ద్వారా ఏమొచ్చింది? చ్లీ. చ్లేహే సిచ్. కాదు, చ్లీ లుంగి. ఏంటి? చ్లీ లుంగి. లిహ్ ధాతువుకి చ్లీ అన్నాము. చ్లీ తీసుకొచ్చాము. ఆ తర్వాత తిప్పు. తిప్పులో తీ అని రాసుకోవచ్చా? పకారం ఎత్తు. అయితే ఇప్పుడు ఈ చ్లీకి ఆదేశం ఏం చెప్పుకున్నాము? చ్లేహే సిచ్. ఈ సిచ్కి అపవాదంగా మన దగ్గర ఏముంది? క్స. అర్థమేనా? సిచ్కి అపవాదంగా ఏముంది? త. హా, ఈ క్స అనేది వచ్చింది. అయితే ఈ క్స ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఇవన్నీ నేను చెప్తాను. ఇప్పుడు 3-4 సూత్రాలు ఒక్కొక్క దానికి ఉన్నాయి, అవి చెప్తాను మీకు. ఓకే. సో లిహ్ క్స తి ఇలా ఉంది. ఈ క్సాని ఎప్పుడు అంటే దీనికి ప్రత్యయాలు చాలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ధాతువుకి ఒక్కొక్క రకమైన ప్రత్యయం రావాలి. అయితే ఏ ఏ ధాతువులకు ఏ ప్రత్యయం రావాలి ఎలా తెలుస్తుంది మనకు కదా? అందుకే దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, వరుసగా ఉన్నాయి. అవి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే. లిహ్ క్సా తి ఇలా ఉంది మన దగ్గర. ఓకేనా? ఈ క్సాలో మనకి ఏం లోపం జరుగుతుంది? సకారం సకారం ఎత్తి సంజల షక్వతద్ధితే. అవునా? సకారం మిగిలింది. ఇప్పుడు ఏమొచ్చింది మనకి? లిహ్ సా తి. ఓకే, ఇలా ఉంది. ఆ తీకి మనము లుంగ్ లకారం చేస్తున్నాం. లకారాన్ని చూసుకుంటే మన దగ్గర ఏం లకారం అది? లుంగ్. లుంగ్ అంటే గకారం ఎత్తైనటువంటిది గిత్తు లకారం. గిత్తు లకారాలలో ఏం చెప్పుకున్నాము? ఇతశ్చ. గిత్తు లకారాలలో ఏం చేస్తాము? ఉన్న ప్రత్యయాలకి ఎత్తుని తొలగిస్తాము. ప్రత్యయం మన దగ్గర ఏంది? తి. తీలో ఈకారాన్ని తొలగించండి. ఏం మిగిలింది? త్. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది? లిహ్ సా త్. ఇక్కడ ఆ కూడా పెట్టేసుకుందామా? ఇక్కడ లకారంతో మొదలైంది, అవునా? లాతో మొదలైంది. ధాతువు మన దగ్గర ఏముంది? లాతో మొదలైన ధాతువు ఉంది. అది హల్లా లేకపోతే అచ్చా? హల్. కాబట్టి ఏం చేయాలి? అట్ ఆగమము, అవునా? అడాగమం. సో అప్పుడు ఏమైంది? అది లింగ్. అదేంటి? లుంగు లంగ్ రింగ్ క్షవడు దాత్త. సో అ లిహ్ సా త్ ఇలా ఉంది. ఉందా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? హకారము తర్వాత సకారము ఉంది. ఓకే. హకారము తర్వాత సకారము ఉంది. సో ఇప్పుడు దీనికి ఏం సూత్రం చెప్పాము ఇక్కడ అంటే హోఢః. ఏంటది? హో ఢః అంటే ఏంటి? హో అంటే హకారము. ఓకే. హో అనేది ఏంటి? షష్ఠి అన్నమాట. ఓకే. హకారానికి ఏమంట? ఢ ప్రథమ. ఇది ఏం చేయాలి ఇప్పుడు? సకార స్థానంలో డకారం రావాలి. అది హకార స్థానములో ఢకారము రావాలి, అవునా? హో అంటే అది షష్ఠిలో ఉంది. ఆ షష్ఠికి మరి మూల రూపం ఏముంటుంది? హకారం. ఓకే, అర్థమవుతుందా? అమ్మా, ఇది హో ఎందుకు వచ్చింది? షష్ఠిలో హో వస్తుందా? ఏమొస్తుంది? హో అనేది హో అంటే హహ అన్నమాట. అర్థమైందమ్మా? అంతేనా? హహ ఢహ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ విసర్గ ఏమైంది? అది ఓకారం ఎలా అయ్యింది? ఇక్కడ ఏముంది? దాన్ని బట్టి ఊ అయింది. ఊ తర్వాత ఏమైంది? అది ఓ అయింది. ఓ ఢహ. ఓకేనా? హహ ఢహ అన్నమాట. అది ఏంటిది? అది హహ ఢహ. సంధి ద్వారా ఏమైంది? అక్కడ హో అయ్యింది. సో ఇప్పుడు మనకి హకారానికి ఢ అన్నాము, అవునా? హకారానికి ఢ. ఇప్పుడు ఏమైంది? అది లిఢ. ఓకే. ఒక్క నిమిషం అమ్మా, ఇదేమో అయ్యింది. ఐ వాంట్ అలౌ దిస్ టు మేక్ చేంజెస్. నో. ఓకే. అది సిస్టము అప్పుడప్పుడు అది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, అది అడుగుతుంది అనమాట అప్డేట్ కోసం. ఓకే. సో ఏమొచ్చింది మనకి? అ లిఢ సా త్, అవునా? ఢా ఉందా? ఢ కదా, ఢ రావాలి. హు ఉంది కదా, లిహ్ కదా. ఢ. ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? షఢ. ఢ ఉంది మన దగ్గర. ఏముంది? ఢ ఉంది.
షకారం గాని ఢకారం గాని ఉండి దాని పక్కన సకారము ఉంటే, ఓకే, ఈ రెండింటిలో ఈదర్ వన్, షకారం గాని ఢకారం గాని దానికి పరంలో ఏముండాలంట? సకారం ఉంటే ఈ షాఢాలు ఏమవుతాయంటే కాలాగా మారుతుంది. ఓకే. కాగా మారుతాయి. ఆ, సో ఇప్పుడు మన దగ్గర ఏముంది? షా ఉందా, ఢా ఉందా? ఢా ఉంది. ఢా ఉంది. కాబట్టి అది ఏం కావాలి? దాని పక్కన సా ఉందా లేదా చూసుకోవాలి. ఉందా? ఆ, ఆ, ఉంది. సో దీన్ని ఏమంటాము? పరంగా సా ఉండాలి అంటే ఏం చెప్పాలి దాన్ని? సా అంటే స్ అన్నమాట, సకారం. ఓకే. సకారం. సో హలంత శబ్దం అది. దానికి పరంగా అని చెప్తున్నాము. ఎలా చెప్తాం దాన్ని సప్తమిలో? సప్తమి. తొందరగా. పరే అరే, ఆ సకారాన్ని ఎలా చెప్పాలి? సప్తమి రూపం ఏంటి? సకారం. అరే, అచ్చు ఉంటే ఏమైంది? పరంగా అంటే ఏం చెప్తున్నాము? అచి. అచ్చి. సి. ఆ, ఇప్పుడు ఇది సి. సి. ఇప్పుడు ఈ సూత్రం చెప్పండి. ఇప్పుడు రెండు ఉన్నాయి ఇవి. ఈ షకారం డకారం రెండు ఉంటే ఏం చెప్తాము? షడోహో. షడోహో షడోహో. తర్వాత ఏమన్నాము? షడోహో. ఏమైంది? అది ఎలాగా మారింది? సి. షడోహ సి. అమ్మ వినండి వినండి. అది ఎలాగా షడోహో మారింది? కహ మ్మ్. కహ గకారముగా మారింది, కా. సో ఇప్పుడు దాన్ని ప్రథమాలో చెప్పండి. కాని కహ. ప్రథమ కాహ. సూత్రం ఏంటి? షడోహ కహ సి. అది అర్థమైందా? షడోహో కహ సి. షడోహ కహ సి. అర్థమైందా? షడోహో అనేది ఇక్కడ ఎక్కడ చెప్పారు? దేంట్లో చెప్పారు ఇది? షష్ఠి షష్ఠి ద్వివచనం. ద్వివచనం. ప్రథమ, ఇది సెవెంత్ విభక్తి. అర్థమైందా? షష్ఠి స్థానంలో ఏం చేస్తాము? ప్రథమాను తీసుకొచ్చి పెడతాము. అవునా? మరి ఎప్పుడు కండిషన్ ఉంటే ఉంటది, లేకపోతే లేదు. ఓకే, కండిషన్ లేకపోతే ఏం లేదనమాట. అన్నిటికీ వర్తిస్తుంది. ఎక్కడ ఏమున్నా కూడా వర్తిస్తుంది అని అర్థం. ఈ కండిషన్ ఇచ్చారు, సప్తమి ఇచ్చారు అంటే అది కండిషన్డ్. ఓకే, ఒక కండిషన్ ఇచ్చారనమాట. ఒకటి ఇలా ఉంటేనే చెయ్యాలి అది అని చెప్పేసి చెప్తున్నారు. అర్థమైందా? సెవెంత్ విభక్తి ఉంది అంటే కండిషన్డ్ సూత్రం ఇది. ఓకే, అంటే పక్కన ఇది ఉంటేనే ఇది జరుగుతుంది. అర్థమైందా? అది లేదు, ఈ సప్తమి లేదు, అప్పుడు ఏం చేయొచ్చు? ఏ సందర్భం వచ్చినా కూడా అది అలా జరుగుతుంది. అక్కడ ఎవరున్నారా, పక్కకి ఎవరున్నారా అనేది ఇంకా ఆలోచించదు అది. అర్థమైందా? ఓకేనా? సో అప్పుడు ఏమైంది? ఇప్పుడు మనకి ఈ ఢకార స్థానంలో కకారం వచ్చింది. ఇప్పుడు కకారం తర్వాత సకారం ఉంటే ఏమి తెలుసు మీకు? తొందరగా. షా. ఎలాగా? ఆదేశ ఇన్కో. ఇన్కో ఏం చెప్తుంది? ఎణ్ వర్ణం గాని కవర్గం గాని పక్కన సకారం ఉంటే ఈ సకారం ఎలా మారుతుంది? షకారంగా మారుతుంది. అది మారాలి అంటే ఆ సకారం ఎలాంటిది అయి ఉండాలి? రెండు రకాలుగా అయి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి. ఆదేశము. ఆదేశమన్నా ఆదేశంగా వచ్చిన సకారమన్నా ఉండాలి, లేదా ప్రత్యయములో ఒక భాగమన్నా ఉండాలి. అవునా? మరి ఇప్పుడు ఇది మనకి సకారం, ఇది ఆదేశ సకారమా ప్రత్యయ సకారమా? అందులో ప్రత్యయంలో ఒక భాగమా? ప్రత్యయ సకారం. అవునా మేడం శిక్షేగా మేడం అది శిక్ష. అది సకారం లేదమ్మా, సా ప్రత్యయం లేదు, సకారం. సా ప్రత్యయం. సా అనేది ఏంటిది? అది సా అనేది ప్రత్యయం, ఆగమం. అరే రామా, ఆగమం ఆగమమా? దేనికి ఆగమం వచ్చింది? కాదమ్మా, ఇది చ్లేహే అమ్మ లుంగి వినండి, అదంతా చ్లే కాదు. స్థానంలో ఒక్క నిమిషం వినండి. దానికి పూర్వం ఒకటే చెప్పాలి, మొత్తం పైకి వెళ్ళకండి. ఈ సాకి పూర్వం ఏముంది? సిచ్చుంది. సిచ్చు స్థానంలో ఈ సిచ్చును పక్కన పెట్టుకొని సా వచ్చిందా? ఆగమమా? కాదు కాదు. ఏంటది? ఆదేశం. ఏ దానికి ఆదేశమైంది అది? శిక్షకి ఆదేశం. అంటే ఏంటి? ఆదేశ ప్రత్యయం. అపవాదం. అపవాదంగా అన్నాము. ఎందుకు అపవాదం అయ్యింది అది? ఎందుకంటే లిహ ధాతువు లేదనుకోండి, అప్పుడు శిక్షే పెట్టుకునే వాళ్ళం. నిషేధం అంటే ఏంటి? అది మొత్తానికి తీసేస్తుంది. అది కాదు ఇప్పుడు మన సంగతి ఏంటి? ఈ లిహ ధాతువు వచ్చింది కాబట్టి సా వచ్చింది.
అర్థమైందా? మ్మ్. లిహ ధాతు మ్మ్. కాకుండా వేరే ధాతు వస్తే సిచ్చే ఉంటది. మ్మ్. అర్థమైందా? అందుకే ఇక్కడ ఏమన్నాము? అపవాదం. అపవాదంలో ఏముంటాయి? చాయిస్లు ఉంటాయి. అర్థమైందా? మ్మ్. మ్మ్. నిషేధంలో ఏముంటది? నో చాయిస్. ఇంకా అది వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోవాల్సిందే. ఓకే, అదే. మ్మ్. సో ఇప్పుడు మనకి ఈ ఇక్కడ సిచ్ చాయిస్ అంటే ఏమిటి? ఈ సిచ్ స్థానం. ప్రత్యయానికే ఇట్లా అమ్మా రావటం వినండి అనేది చాయిస్. వినండి వినండి. ఇక్కడ చాయిస్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ధాతువు ఏదైతే ఉందో, అవునా? సో ఇప్పుడు ఈ ధాతువు లిహ ధాతువుని ఎవరు తీసుకున్నారు? క్షా ప్రత్యయం తీసుకుంది. ఒకవేళ లిహ ధాతువు లేదు ఇక్కడ, వేరే ధాతువు ఉంది, అప్పుడు ఎవరు వస్తారు? లీ సిచ్ ఉంటుంది. తెచ్చే వస్తుంది. ఆ వేరే ధాతువుని కూడా ఇంకో ప్రత్యయం ఏదో తీసుకుంది అనుకోండి, అప్పుడు ఎవరు వస్తారు? ఆ ప్రత్యయం వస్తుంది, సిచ్ రాదు.